హలో అండ్ వెల్కమ్ టు అనదర్ లెక్చర్. ఇక్కడ వచ్చేసరికి మనం సెట్ 3లో అడుగు పెట్టేసామండి. సో సెట్ 3లో వచ్చేసరికి ద స్పెక్ట్రల్ బ్యాండ్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఫర్ వెజిటేషన్ వేకర్ అసెస్మెంట్ ఇన్ రిమోట్ సెన్సింగ్ ఈజ్ నియర్ ఇన్ఫ్రారెడ్ రీజన్ అండి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఓకే, దీనికి ఉపయోగించే ఇండెక్స్ NDVI నార్మలైజ్డ్ డెన్స్ వెజిటేషన్ ఇండెక్స్ అండి. దీంట్లో రెండు బ్యాండ్స్ ఉపయోగిస్తాం, రెడ్ అండ్ నియర్ ఇన్ఫ్రారెడ్ రీజన్. In GIS overlay analysis for suitability of a reforestation sites typically combine slope, soil depth, rainfall, distance from road. ఇవన్నీ కూడా కంబైన్ చేస్తూ ఉంటారండి. సో ఏ ఇస్ ది రైట్ ఆన్సర్. ఓకేనండి. అండ్ నెక్స్ట్ వన్, systematic sampling is more efficient than simple random sampling when spatial autocorrelation exists in a forest. Okay. The tree of same species or size tend to occur in clusters or patterns. ఇది కూడా కరెక్టే. సో ఐ థింక్ A and R are true and R is the correct explanation of A. స్పేషియల్ ఆటో కొరిలేషన్ అంటే ఏం లేదండి, స్పేషియల్ ట్రెండ్ అని అర్థం. సో స్పేషియల్ ట్రెండ్లో ఏంటంటే, సపోజ్ ఒకే రకమైన ట్రీస్ అన్ని కూడా ఇక్కడ బాగా గుంగుడు ఉన్నాయి, ఇక్కడ స్పార్స్గా ఉన్నాయి, ఇక్కడ లేవు. సో ఈ స్పేషియల్ ట్రెండ్ అంతటినీ కూడా మనం సిస్టమేటిక్ శాంపుల్ గ్రిడ్స్ కింద విభజించినప్పుడు మనం ఏవి శాంపుల్ లేని 3ని ఎంచుకుంటూ ఉంటాం, అన్ని శాంపుల్స్ ఉన్న 5ని ఎంచుకుంటూ ఉంటాం. బట్ ఇన్ ఏ సిస్టమేటిక్ మేనర్ N+K అప్రోచ్లో 1 ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటే 1, 3, 5, 7 ఇవన్నీ కూడా యూనిఫామ్గా ఎంచుకోబడడం జరిగింది ఈ స్పేషియల్ ఆటో కొరిలేషన్ ఉన్నా కూడా. ఎందుకంటే ఒకవేళ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్లో ఉపయోగించుకున్నాం అనుకోండి, సపోజ్ థర్డ్ సెకండ్ తీసుకున్నాం అనుకోండి సింపుల్ ర్యాండమ్ ప్రకారం, సో మనకి ఏవి లేదు అన్నట్టుగా వస్తుంది. కానీ ఇండీడ్ కార్నర్ ఏరియాస్ 5 వాటిల్లో ఒక బాగా రిచ్ గ్రోత్ ఉండగా కూడా సో ఈ సిస్టమేటిక్ శాంప్లింగ్ వాటిని తగ్గిస్తూ ఉంటుంది. సో బోత్ A and R are true and R is correct explanation of A. And as per the National Working Plan codes 20 which are compulsory. దీంట్లో ఏవేవి కంపల్సరీ అంటే జోనల్ వర్కింగ్ ప్లాన్ ఆఫీసర్స్, జియో రెఫరెన్స్ కంపార్ట్మెంట్ బౌండరీస్, పబ్లిక్ కన్సల్టేషన్ బిఫోర్ ఫైనల్ అప్రూవల్. ఇది మాత్రం సజెస్టివ్ అండి, ఇదేవి మ్యాండేటరీ కాదు. సో 1 and 2 ఆర్ ఓన్లీ ది. ఇంకోటి పర్మనెంట్ ప్లాట్స్ కూడా ఇట్స్ నాట్ ఏ మ్యాండేటరీ థింగ్, ఇట్స్ ఏ సజెస్టెడ్ ఆర్ డిజైరబుల్ థింగ్. సో వచ్చేసరికి 1 and 2 ఓన్లీ అది రైట్ ఆన్సర్స్. నెక్స్ట్, ప్రపోర్షనల్ అలొకేషన్ అంటే ఏంటి, ఆప్టిమమ్ అలొకేషన్ అంటే ఏంటి? ప్రపోర్షనల్ అలొకేషన్ అంటే సపోజ్ మీరు క్లస్టర్స్ పెట్టుకున్నారు, ఓకేనా, స్ట్రాటాస్ పెట్టుకున్నారు. స్ట్రాటా N1 ట్రూ పాపులేషన్ ది, N2, N3. ఓకే, దీంట్లో మీరు శాంపిల్స్ తీసుకుందాం అనుకుంటున్నారు, N1, N2, N3. ఓకే, సో టోటల్ నెంబర్ ఆఫ్ శాంపిల్స్ ఇది మీది, టోటల్ నెంబర్ ఆఫ్ పాపులేషన్ ఇది మీది. ఓకేనా. సో ఇప్పుడు ప్రపోర్షనల్ అలొకేషన్ ప్రకారం ఏంటి, ఇట్స్ ఎ ప్రపోర్షన్ అంటే N1/N1 ఈజ్ ఈక్వల్స్ టు స్మాల్ n బై క్యాపిటల్ N. ఓకే, సో N1 ఏమవుతుంది, N/N ఇంటూ N1. ఓకేనా. సో ఇది మీకు వచ్చేది ఏమంటారు, ఈ N1, N2, N3, N అనేది చెక్ చేసుకోవడానికి. ఓకే, సో దాన్ని బట్టి చూద్దాం ఎక్కడుంది. సో N/K అన్నాడు. సపోజ్ K అంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా సిస్టమేటిక్ శాంప్లింగ్ ప్రకారం ఇది. సో N1 ఈజ్ ఈక్వల్స్ టు N1/K. సో జస్ట్ మినిట్, ఇక్కడ వచ్చేసరికి ఇది N1 అవుతుంది. సో N/K ఇది ఆన్సర్. జస్ట్ మినిట్ చెరిపేస్తాను మీకు. సో బేసిక్గా K అంటే ఏంటండి, K అంటే మీరు టోటల్ పాపులేషన్ సైజు నాకు ఎంత ఉంది, ఓకేనా, టోటల్ పాపులేషన్ సైజులోని N ఎంత ఉంటే దాంట్లో నేను N1 వచ్చేసరికి ఎంత ఉంది నాది అన్నది ఈ Kలో పెట్టుకుంటూ ఉంటారు. ఓకేనా. సో just a minute, I'm really sorry. ఓకే, సో
వీడు ఏం చేసాడు ఇక్కడ సపోజ్ చెప్తాను n1 n2 ఇదే కరెక్ట్ ఫార్ములా. సో ఇప్పుడు వీడు ఏం చేశాడు n1 n2 n3 బదులు nh అనేది పెట్టాడు. హెచ్ అనేది ఇక్కడ క్లస్టర్ అనే అర్థం, క్లస్టర్ నెంబర్. సో nh ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ nh బై n. ఇది వచ్చేసరికి ప్రొపోర్షనల్ అలొకేషన్. a ఈజ్ 1. ఓకే, నెక్స్ట్ వన్. ఇప్పుడు వీడేం చెప్తున్నాడు సిగ్మా 1 అనేది ఈ స్ట్రాటా 1 దాంట్లో ఉండే వేరియన్స్, సిగ్మా 2 అనేది స్ట్రాటా 2 దాంట్లో ఉండే వేరియేషన్, సిగ్మా 3 అనేది స్ట్రాటా 3 దాంట్లో ఉండే వేరియేషన్. ఓకే, సో దాన్ని బట్టి నీమన్ ఎలకేషన్ ఏం చెప్తుంది, నీమన్ ఎలకేషన్ వచ్చేసరికి n1 ఈజ్ ఈక్వల్స్ టు ఓకే what do you call it n1 into sigma 1 divided by n1 sigma 1 plus n2 sigma 2 plus n3 sigma 3 okay into total number of samples you would like to take. సో ఇక్కడ ఏం చెప్తుంది n1 into sigma 1 అని అంటుంది ప్రొపోర్షనల్ గా. సో n1 into sigma 1 అంటే ఇది వాడు ఎస్ యాక్చువల్గా సిగ్మా 1 అన్నాడు, మనం సిగ్మా 1 బదులు s1 అనుకోండి, s1 s2 s3. సో n1 ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు n1 సిగ్మా 1. ఓకే, సో దాన్ని బట్టి ఇది మనకి b అనేది 2 అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈక్వల్ అలొకేషన్. ఈక్వల్ అలొకేషన్ అంటే ఏం లేదండి, ప్రతిదానికి సంబంధం జస్ట్ అలాగా అన్నీ కూడా జస్ట్ ఈక్వల్ గా అలొకేషన్ చేసేస్తూ ఉంటారు. ఓకే, అంటే సపోజ్ ఇప్పుడు 3 క్లస్టర్స్ ఉన్నాయి, 3 స్ట్రాటాస్ ఉన్నాయి, 1 2 3 స్ట్రాటాలు ఉన్నాయి. ఓకేనా, సో ఒక్కొక్కటి కూడా దాన్ని బట్టి ఎంత ప్రపోర్షనల్ గా విభజించాలి ఏంటి అంటే కనుక n డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ క్లస్టర్స్, నెంబర్ ఆఫ్ స్ట్రాటాస్ 3 n by 3. సో ఈక్వల్ అలొకేషన్ అనేది 3 వస్తుంది. సో a1 b2 c3. ఓకేనండి. The main advantage of cluster sampling in forest inventory is reduced travel and cost and time. And which of the following is sampling error? Not non-sampling అని అంటాడు. Which of the following non-sampling error అంటే ఏంటి? Rayleigh's curve giving the wrong basal area because of the bent pole. ఇది నాట్ శాంప్లింగ్ ఎర్రర్ అండి, ఇది కాదు. క్రూ మెజరింగ్ 1.1 మీటర్ ఇన్స్టెడ్ ఆఫ్ 1.37, ఇది కూడా నాన్ శాంప్లింగ్ ఎర్రరే. బై ఛాన్స్ ఆల్ శాంపుల్ ప్లాంట్స్ ఫాలోయింగ్ ఇన్ మెచ్యూర్ ట్రీస్, ఇది శాంప్లింగ్ ఎర్రర్ అండి. మిస్ రికార్డింగ్ డేటా ఇన్ ఫీల్డ్ ఫామ్, ఇది కూడా నాన్ శాంప్లింగ్ ఎర్రర్. సో సి ఇస్ ది రైట్ ఆన్సర్. రేషియో మెథడ్ ఆఫ్ శాంపుల్ ఎస్టిమేషన్ ఇస్ అన్బయాస్డ్ when sample size is greater than 30, when ratio is calculated from the same sample, auxiliary variable is measured for the entire population, none. Ratio estimator is always biased but consistent. దీనికి వచ్చేసరికి ఆన్సర్ రేషియో ఎస్టిమేటర్ ఈజ్ బయాస్డ్ కానీ కన్సిస్టెంట్ గా ఉంటుంది. సో నెవర్ ఎగ్జాక్ట్లీ అన్బయాస్డ్ అనే ఫైనైట్ శాంపుల్, అలా ఏం చెప్పలేం దీంట్లోని. ఓకేనా, సో డి ఈజ్ ది రైట్ ఆన్సర్ హియర్. In Andhra Pradesh, the forest inventory of a working plan is generally carried out using 0.1 hectare simple plots laid on a 5x5 grid or 2.5x2.5 grid. So A is the right answer. Criteria or indicators approach for sustainable forest management was developed by which? It's mainly developed by the Montreal process. మాంట్రియల్ ప్రాసెస్ అన్న దాని మీద ఆధారం పెట్టుకుని క్రైటీరియా ఇండికేటర్స్ డెవలప్ అయ్యాయి. ద ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండికేషన్ రీజన్ యూజ్డ్ బై ది సింథటిక్ అపర్చర్ రేడార్ ఫర్ క్లౌడ్ ఫ్రీ ఫారెస్ట్ మానిటరింగ్, మైక్రోవేవ్ అండి. జిఐఎస్ టెక్నాలజీ టోపాలజీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ నెట్వర్క్ అనాలిసిస్ ఆఫ్ ది ఫారెస్ట్ రోడ్స్, ఏ అండి. అండ్ వాకీ టాకీస్ హ్యాస్ వెరీ లిమిటెడ్ రేంజ్ ఇన్సైడ్ ది డెన్స్ ఫారెస్ట్. VHF and UHF signals are heavily attenuated by foliage and requires repeater stations. Both A and R are true and R is correct explanation of A. నిజమేనండి, రెండు కూడా కరెక్టే. అందుకనే ఎప్పుడు రిపీటర్ లేదా యాంప్లిఫైయింగ్ స్టేషన్స్ అనేది ఉపయోగిస్తూ ఉంటారు. కానీ అవి డెన్స్ పొదల్లో కూడా చొచ్చుకుని వెళ్ళగలవు, కానీ కొంత దూరమే చొచ్చుకుని వెళ్ళగలవు. ఓకేనా, సో జస్ట్ ఎ మినిట్. రైట్, నెక్స్ట్ వన్. Which of these are the advantages of the management plans over the traditional working plans?
10-year rigid felling series replaced by flexible harvesting, landscape approach instead of only division boundaries, mandatory use of what do you call as ratio to moving average method. ఇది మ్యాండేటరీ మాత్రం కాదండి, అన్ని కూడా సజెస్టివ్ కింద ఉంటాయి. సో 4th one is the 1 to 4 are the right answers, and ratio to moving average isn't a mandatory thing. So 1 to 4 are the right answers. Match the sampling design with its typical use in Indian forest inventory. శాంప్లింగ్ డిజైన్ ఇండియన్ ఫారెస్ట్ ఇన్వెంటరీలో ఎక్కువగా ఉపయోగించేది మనకి సిస్టమాటిక్ గ్రిడ్ అండి, సారీ సింపుల్ ర్యాండమ్ అప్రోచ్ అండి. సిస్టమాటిక్ మరియు స్టేట్స్లో అయితే సిస్టమాటిక్గా ఉపయోగిస్తూ ఉంటారు. స్ట్రాటిఫైడ్ అయితే కనుక మొత్తం నేషనల్ వైడ్గా ఉపయోగిస్తూ ఉంటారు. 2 స్టేజ్ అయితే కనుక మినీ వర్కింగ్ ప్లాన్స్లో అనేది ఉపయోగిస్తూ ఉంటారు. ఓకే, సో దీనికి రైట్, ఇది ఇట్స్ ఎ మ్యాచింగ్ వన్. సో లెట్స్ సీ ఇట్. సింపుల్ ర్యాండమ్ సిస్టమ్ ఎప్పుడు కూడా ఎలోన్గా ఉపయోగించరు. స్టాండర్డ్ ఎఫ్ఎస్ఐ అండ్ మోస్ట్ స్టేట్ ఇన్వెంటరీస్ అన్నీ కూడా ఎప్పుడు కూడా మనకి సిస్టమాటిక్ అన్నది చేస్తూ ఉంటాయి. ఓకే, సో సిస్టమాటిక్ అనేది చేస్తూ ఉంటాయి. సిస్టమాటిక్ అంటే ఎంతది, బి ఈజ్ టు స్ట్రాటిఫైడ్ వచ్చేసరికి ఇట్స్ ఎ నేషనల్ ఫారెస్ట్ లెవెల్లోనే వస్తుంది స్ట్రాటిఫైడ్ అనేది. ఓకేనా, సో సి ఈజ్ 3 అండ్ వర్కింగ్ ప్లాన్ లెవెల్ వచ్చేసరికి ఇట్స్ ఎ 2 stage 1, డి ఈజ్ 4. 1 2 3 4 ఏ ఈజ్ ది రైట్ ఆన్సర్. సింపుల్ రన్నింగ్ సిస్టమ్ అనేది ఎక్కువగా ఉపయోగించరండి. మోస్ట్ స్టేట్ ఇన్వెంటరీస్ వాటిలో కూడా మీకు సిస్టమాటిక్ శాంప్లింగ్ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, స్టేట్ లెవెల్లో, డివిజన్ లెవెల్లో ఎక్కువగా సిస్టమాటిక్ శాంప్లింగ్ ఉపయోగిస్తూ ఉంటారు. సిస్టమాటిక్ శాంప్లింగ్. నేషనల్ ఫారెస్ట్ ఇన్వెంటరీ వచ్చేసరికి అది మాత్రం ఎప్పుడు కూడా మీకు స్ట్రాటిఫైడ్ అప్రోచ్ అనేది వస్తూ ఉంటుంది, నేషనల్ లెవెల్ అనేది ఇప్పుడు కూడా. ఓకేనా, సో ఓకే. The variance of the systematic sampling is generally lower than SRS when population trend is not periodic. When population trend is not a periodic. సో ర్యాండమ్ అయితే కనుక ఇది వర్తిస్తూ ఉంటుంది. సో 6th one is the సారీ యాక్చువల్గా చెప్పాలంటే వీడు చెప్పింది జస్ట్ మినిట్, ఇది కరెక్ట్ కాదండి. యాక్చువల్గా దీంట్లో మీకు ఒకటి ఉంటుంది, వెన్ ద పాపులేషన్ ట్రెండ్ ఈజ్ లీనియర్ అంటే కరెక్ట్ అవుతుంది, కానీ పీరియాడిక్ అయితే మాత్రం మీకు గ్యారంటీ వేరియన్స్ అనేది పెరిగిపోతుంది. పీరియాడిసిటీ ఉందా ఈ శాంపుల్లో, పీరియాడిసిటీ ఉంటే మాత్రం ఖచ్చితంగా వేరియన్స్ అనేది ఎక్కువ ఉంటుందండి. లీనియర్ ఉన్నప్పుడు మాత్రమే వర్తిస్తూ ఉంటుంది ఇది. ఓకేనా, సో స్పేషల్ ట్రెండ్ ఉంటే జనరల్లీ లోవర్, సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ తో పోలిస్తే కనుక లోవర్ గా ఉంటుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ జస్ట్ మినిట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ సోర్స్ ఆఫ్ నాన్ శాంప్లింగ్ ఎర్రర్. నాన్ శాంప్లింగ్ ఎర్రర్ కి సోర్స్ కానిది ఏంటి అంటే కనుక డిఫెక్టివ్ శాంప్లింగ్, ఇది మాత్రం నాన్ మెజర్మెంట్ కానీ, ఛాన్స్ వేరియేషన్ అండ్ శాంపుల్ కానీ, సారీ డేటా ఎంట్రీ ఎర్రర్, ఇవన్నీ కూడా నాన్ శాంప్లింగ్ ఎర్రర్స్. బట్ వేరస్ ది వాట్ యూ కాల్ ఇట్ యాజ్ సారీ డిఫెక్టివ్ శాంప్లింగ్, ఇది కూడా నాన్ శాంప్లింగ్ ఎర్రర్ అన్నాడు. సో ఛాన్స్ వేరియేషన్ శాంపుల్, దిస్ ఈజ్ నాట్ ఎ సోర్స్ ఆఫ్ నాన్ శాంప్లింగ్ ఎర్రర్. ఓకే, regression estimator becomes identical to ratio estimator when intercept is 0. ఓకేనండి, ఇంటర్సెప్ట్ అనేది 0 అయినప్పుడు మాత్రమే రిగ్రెషన్ రేషియో ఎస్టిమేటర్ ఒకటైపోతాయి. యాజ్ పర్ ది APPSC previous papers, the intensity of sampling normally adapted in the what do you call it as Andhra Pradesh working plan inventory is ఏంటి కనుకంటే కనుక 0.2 to 0.5% అండి. ఇది The Indian forest inventory designed followed by FSI uses stratified cluster sampling with 1 km by 1 km clusters
సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ ఏంటి అంటే కనుక మీకు ఏ అనేది రైట్ ఆన్సర్. నేషనల్ ఫారెస్ట్ ఇన్వెంటరీ అని చెప్పినారు కదండి నేషనల్ లెవెల్లోని. సో స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ అనేది ఉపయోగిస్తూ ఉంటారు. ద సెన్సర్ which has the highest spatial resolution that currently used by the FSI forest అంటే దీంట్లో చూడండి లిస్ 4 వీటికే హైయెస్ట్ రెజల్యూషన్ ఉంది ఉన్న దాంట్లో పోలిస్తే కనుక. ఓకే సో జస్ట్ మినిట్ ఐ థింక్ లిస్ 4 అనేది పెడుతూ ఉంటారు. సో కార్టోసాట్ అనేది ల్యాండ్ యూజ్ ల్యాండ్ కవర్కి వస్తూ ఉంటారు. బట్ ఫారెస్ట్ కవర్కి ఎక్కువగా ఉపయోగించేది లిస్ 3 లిస్ 4 సెన్సర్స్ విచ్ కమ్స్ అండర్ ది రిసోర్స్ శాట్. ఓకేనండి. ఫారెస్ట్ కవర్ మ్యాపింగ్ ఎప్పుడు కూడా ఉపయోగించేది రిసోర్స్ శాట్ శాటిలైట్స్. ఓకేనా, రిసోర్స్ శాట్. దాంట్లో లిస్ 3 లిస్ 4 ఇవన్నీ ఉంటాయి AWIFS అని. వీటిలో బెస్ట్ లిస్ 4. In GIS, the operation used to find areas within 2 kilometers of elephant corridors is known as the proximity or the buffer అండి. ఓకేనా, సో సెకండ్ వన్ is the B answer. In simple random sampling, every possible sample of size n has equal probability. నిజమే. Every individual unit has equal probability of selection. ఇది కూడా నిజమే. Both A and R are true and R is the correct explanation of A. ఎందుకంటేనండి సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ లోని టోటల్ n యూనిట్స్ ఉన్నాయనుకోండి, ఒకటి తీసుకుందాం అనుకుంటున్నారు, ప్రాబిలిటీ అవుతుంది 1/n అవుతుంది. విత్ రీప్లేస్మెంట్ అని చేసుకుంటే కనుక ప్రతి యూనిట్ కు కూడా మీకు 1/n ఉంటుంది. ఒక దాన్ని తీయడం వల్ల ఇంకో దాని ప్రాబిలిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, విచ్ ఆఫ్ దీస్ కరెక్ట్లీ ఆర్ మ్యాచ్డ్ యాజ్ పర్ ది నేషనల్ ప్లాన్ వర్కింగ్ కోడ్. పీరియాడిసిటీ ఆఫ్ ది వర్కింగ్ ప్లాన్ 10 years. ఇది నిజమే. మినిమం మ్యాపింగ్ యూనిట్ 1 hectare ఏరియా, ఇది ఎంతవరకు నిజం చూద్దాం. I think it's mandatory use of remote sensing. Yes, mandatory public hearing. ఇది మాత్రం కాదు. So 1 and 3 are the only right answers. Just a minute. One and 3 are the only right answers. Minimum mapping unit అనేది not mandatory thing. Okay, 10-year periodicity. So 1 and 3 are the only right answers. Okay. Match the estimator with its condition for best performance. Just a minute. ఇప్పుడు వస్తాను. I'm sorry. I'm coming after the break. Okay. So basic గా వచ్చేసరికి దీంట్లోని మినిమం మ్యాపింగ్ ఏరియా అన్నది కూడా కరెక్ట్ అండి ఆప్షన్. సో 1, 2, 3 అది రైట్ ఆన్సర్స్. 1 and 3 అనేది కాదు. 1, 2, 3 అది రైట్ ఆన్సర్స్. మ్యాచ్ ది ఎస్టిమేటర్ విత్ ఇట్స్ కండిషన్ ఫర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. సో రేషియో ఎస్టిమేటర్ అనేది ఎప్పుడైతే ఇంటర్సెప్ట్ 0 అవుతుందో అప్పుడు రేషియో ఎస్టిమేటర్. సో B is 2. రెగ్రెషన్ అనేది ఇంటర్సెప్ట్ ఉంటూ ఉంటుంది. ఓకే, లీనియర్ ఇంటర్సెప్ట్ అండ్ ఇంటర్సెప్ట్ ఈజ్ నాట్ 0. ఓకే, సో C is 3. సింపుల్ మీన్ ఇట్స్ నో ఆక్సిలరీ ఇన్ఫర్మేషన్. ఆక్సిలరీ అంటే చీప్ వేరియబుల్ అని అంటే అర్థం. దాన్ని X తో ఇండికేట్ చేస్తూ ఉంటాం. ఆక్సిలరీ వేరియబుల్. చీప్ వన్, ఇట్ ఈస్ చీప్ టు మెజర్. అంటే డయామీటర్ బ్రష్ హైట్ చూసుకున్నాం అనుకోండి, చీప్ వెరీ చీప్ టు మెజర్. టార్గెట్ ఆర్ సబ్జెక్ట్ వేరియబుల్ అనుకున్నాం అనుకోండి, అది వైవా. ఈ రెండింటి మధ్యన కోరిలేషన్ తీసి దాన్ని బట్టి ఎన్ని శాంపిల్స్ చేయాలి, ఏ విధంగా ఉండాలి అన్నది చెప్తూ ఉంటాం. సో A1, B2, C3, 5th Y is the right answer. Cluster sampling is preferred in forest inventory mainly because travel time between plots is minimized. Which of the following is a classic example of non-sampling error? Non-sampling error కి వచ్చేసరికి మెయిన్ గా ఇదేనండి, అబ్జర్వర్ ఎర్రర్ అండ్ నాన్ శాంప్లింగ్. The basis of the ratio estimator decreases with the bias of ratio estimator decreases with ఏంటి అన్నది చూస్తే కనుక దీనికి ఆన్సర్ it reduces as the sample size increases. It reduces as the sample size increases. So B is the right answer. In Andhra Pradesh, the standard plot shape and the size for working plan inventory is, it's nothing but a 0.1 hectare rectangular, 20/50 or 25/40. Okay, so 9th one is the B answer. And the Bhopal India process for the criteria indicators is applicable to the mana
ఇండియా ప్లస్ 8 ఏషియా పసిఫిక్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటికీ కూడా ఈ భోపాల్ ఇండియా ప్రాసెస్ అనేది ఈ క్రైటీరియా ఇండికేటర్స్ ది వర్తిస్తూ ఉంటుంది. సో ఓకే, నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి నా ఛానల్కి తప్పకుండా. అండ్ థ్యాంక్ యూ, ఉంటాను. జై హింద్.